హాయ్ ఫ్రెండ్స్, మహిళలకు 2500 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి స్కీము అమలు చేయటానికి ప్రభుత్వం అయితే కసరత్తు చేయటం జరుగుతుంది. అయితే ఇందులో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పెన్షన్ కానీ ఎట్లాంటి ఆర్థిక సహాయాన్ని కానీ పొందనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్ను వర్తింపచేసే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్లుగా మనకైతే తెలియటం జరుగుతుంది. ఈ స్కీము అమలు చేయటానికంటే ముందే కొత్త రేషన్ కార్డులను జారీ చేసి తర్వాత ఈ యొక్క మహిళలకు 2500 ఆర్థిక సహాయం స్కీమ్ను అమలు చేయటం జరుగుతున్నట్లుగా మనకు తెలియటం జరుగుతుంది. అయితే వీళ్ళు చెప్పే విధానాన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పెన్షన్ కానీ ఎట్లాంటి ఆర్థిక సహాయం కానీ అందనటువంటి మహిళలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తింప చేస్తాము అంటే, ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వారింట్లో పెన్షన్ కావచ్చు, లేదనంటే గృహలక్ష్మి పథకం మన ఇందిరమ్మ ఇళ్లల్లో వాళ్ళు లబ్ధి పొంది అర్హులుగా గుర్తించడం కావచ్చు, లేదు అనంటే 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, లేదనంటే సంథింగ్ ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏదో ఒక స్కీమ్ అయితే వాళ్ళకు అందుతూనే ఉంటుంది. లేదంటే ఏదైనా గవర్నమెంట్ లోన్లు కావచ్చు, ఏదో ఒకటి అందుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలకు మరి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఆర్థిక సహాయాన్ని అందని వారికి మాత్రమే ఈ స్కీము వర్తింపచేస్తాము, వాళ్ళకి మాత్రమే 2500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందచేస్తాము అని చెప్పేసి చెప్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి అంటే కొత్తగా రేషన్ కార్డులు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ స్కీము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండే విధంగా అర్థం కావటం జరుగుతుంది. ఎందుకు అనంటే కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఆర్థిక సహాయం అందకుండా వాళ్ళు ఉండటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తున్నట్లుగా మనకు తెలియటం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఫస్ట్ రేషన్ కార్డులను జారీ చేసి తర్వాతే ఈ 2500 రూపాయల స్కీమ్ను అమలు చేసే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్లుగా మనకు అర్థం కావటం జరుగుతుంది. అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది, కానీ తక్కువ మందికి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా వీళ్ళు చెప్పేదాన్ని బట్టి మనకు అర్థం కావటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.